అటు మన రష్మిక కూడా ఇలా శ్రీవల్లి అని అంటారు కదా, ఆ దాని గురించి అయితే బాగా కామెడీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అన్న పేరు ఇమాన్యుయల్ అయితే వాళ్ళతో కూడా కామెడీ అయితే చాలా బాగుంది. కామెడీ పరంగా అయితే చాలా సూపర్గా ఉంది. కాన్సెప్ట్ కూడా సాంగ్స్ అయితే అంత అనిపించలే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా అయితే వన్ టైం అయితే వాచబుల్, అంత హెవీ కాకుండా బాగా. కాకపోతే సెకండ్ హాఫ్లో అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తాం. సాంగ్స్ అంటే నార్మలే ఉండవన్న, అంత ఏం కాకుండా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం కాదనుకున్న అమ్మాయి గురించి ఏదో సాధించాలా ఏదో చేయాలనే దాని గురించి చూపిస్తాగా, దాని గురించి పోతాం కదా. నిజంగా అంటే దాన్ని అంటే సక్సెస్ అవుతాం ఫెయిల్ అవుతాం అనే దాని గురించి బాగా చూపించింది అనమాట. నిజంగా అంటే మనకి డబ్బు లేదని ఎవరో వదిలేస్తారు కదా, మనం ఏదో సాధించి చూపించాలనుకుంటా కదా, అది ఒక్కటి కొద్దిగా నాకు బాగుంది. నేను గమ్ గమ్ గణేష మూవీ చూశాను. చూశాను. అండ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, సాంగ్స్ కానీ దానిలో స్క్రీన్ ప్లే, నరేషన్ అవన్నీ నాకు తెగ కనెక్ట్ అయిపోయినాయి. చాలా బాగా నచ్చింది నాకు. మోరోవర్ మోరల్ వాల్యూస్, ఎథిక్స్, తర్వాత మనీకి ఉన్న వాల్యూ, తర్వాత పేరెంటింగ్, ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్నీ చాలా బాగా నెరేట్ చేశారు. మోరోవర్ హీరోయిన్స్తోని మన హీరోకి నచ్చిన కెమిస్ట్రీ అనేది బాగా వర్కౌట్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ ఆఫ్ కామెడీ అండ్ సెకండ్ హాఫ్ ద సేమ్ కామెడీ ఇంకా డబుల్గా ఎక్స్పోజ్ అయింది. సో వీఆర్ కనెక్టెడ్ టు దట్ కామెడీ. మోర్ ఓవర్ ఒక పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా బీజిఎం దగ్గర వచ్చేసి ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ టు ద బీజిఎం. నేను దానికి ష్యూరిటీ. ఖచ్చితంగా నేనైతే ఈ సినిమా సెకండ్ టైం చూడడానికి కూడా ఇంట్రెస్ట్ పెడుతున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే గమ్ గమ్ గణేష్ మూవీ చూసాను. చాలా బాగుంది మూవీ అయితే. అసలు ఫుల్ కామెడీ ఉందన్న. కామెడీ ప్లస్ క్రైమ్. అలాగే అర్జున్ రెడ్డి తమ్ముడు అనిపించాడు. లిప్ లాగులు కానీ అన్నీ అదరగొట్టేశాడు. మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సినిమా అయితే నేను 3 రేటింగ్ ఇస్తాను అన్న. ఎందుకంటే ఈ వీక్లో అయితే మంచి ఎంటర్టైనర్ మూవీ. థ్యాంక్ యూ. సమ్మర్లో వచ్చిన ఒక మంచి చిల్ అయిన మూవీ అండి. ప్రతి ఒక్కరు చూసి ఈ సమ్మర్లో చిల్ అవ్వచ్చండి. ఈ మధ్యలో మూవీస్ అన్నీ చిన్న మూవీస్ అంటే సింగిల్ విండో మూవీస్ అన్ని క్లోజ్ చేసిన తర్వాత కూడా ఇంత మంచి మూవీ వచ్చి రావడం అంటే చాలా సూపర్ మూవీ అండి. సమ్మర్లో అందరు చిల్ అవ్వచ్చు. ప్రతి స్క్రీన్ ఏం తీశారండి. ప్రతి షాట్లో ఒక బోర్ అనేది ఉండే సినిమాలు. అసలు కథావస్తువు అయితే వజ్రము, మణి, గణేష అన్నిటినీ కలిపి ఒక గ్రైండర్లో మిక్సీ వేసి తింపేశారండి. మనం కూడా చుట్టూ తిరిగిపోతామండి. గ్రైండర్లో మనం కూడా మిక్సీలో తింపేసినట్టు ఫీలింగ్ వస్తుందండి. సినిమాలో అసలు ఎక్కడ ఫీలింగ్ రాదు, అంత ఎంటర్టైన్మెంట్ ఉంది. అలా మనం తిరిగిపోతాము. మస్తు మూవీ అండి. హైదరాబాద్ నుంచి ఒక విగ్రహం తీసుకొచ్చి విగ్రహంలో 100 కోట్లు పెట్టి అల్లే అయితే హీరో ఏం చేస్తాడు, ఒక డైమండ్ దొంగతనం చేసి అందులో వేసేస్తాడు. ఆ పొలిటీషియన్కి ఇప్పుడు ఆనంద్ దేవరకొండ వీళ్ళిద్దరు ఆ విగ్రహం ఎట్లా తీసుకురావాలి, అందులో నుంచి డైమండ్ ఎట్లా తీసుకోవాలి, లాస్ట్కి ఎవరికి దొరకరు. 100 కోట్లు బాంబు పెట్టి బ్లాస్ట్ అయిపోతుంది. కానీ ఆనంద్ దేవరకొండకు డైమండ్ దొరుకుతుంది. సినిమా అయితే మంచిగా ఉంది. డేవిడ్ వార్నర్ టైప్లో వెన్నెల కిషోర్ కామెడీ కానీ, సత్యం రాజేష్ చాలా మంచి యాక్టింగ్. హీరోయిన్ నిజంగా ప్రియదర్శిని ప్రగతి హీరోయిన్ చాలా మంచి యాక్టింగ్ చేసింది. 3 సినిమాలు ఉన్నాయి కదా ఈరోజు రిలీజ్ అయింది. బజే వాయువేగం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా టాప్లు ఉంటుంది. 500 నుంచి 1000 కోట్లు పక్కా. నా సినిమా మాత్రం ఎంత కామెడీ ఉంటుంది. సినిమా సూపర్ ఉంది. బేబీ సినిమాలో మనకు ఎంత ఏడిపిస్తాడో ఈ సినిమాలో అంతా నవ్విపిస్తాడు ఆనంద్ దేవరకొండ అన్న. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. మొత్తానికి దుమ్ము బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిండి ఈసారి.